వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన రొయ్యల ఫ్యాక్టరీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మూసివేసింది. కాకినాడ జిల్లా గురజానపల్లిలోని రొయ్యల ఫ్యాక్టరీలో భారీ కాలుష్య ఉల్లంఘనలు అధికారులు గుర్తించారు. వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా పంట కాలువలు డ్రైన్లలోకి కంపెనీని వదులుతోంది. ఇక కాలుష్య నివారణపై ఆన్లైన్లో పీసీబీకి తప్పుడు నివేదికలు సమర్పించారు. 13 ఎకరాల్లో అసలు గ్రీన్ బెల్ట్ నిర్వహించడం లేదు అని గుర్తించారు. అనుమతి లేకుండా లోపల బాయిలర్, ఐస్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. రోజుకు 216 కిలోలీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నేరుగా బయటకు పంపేస్తున్నారు. ఈటీపీ నిర్వహణకు సంబంధించి విద్యుత్ వినియోగం పైన రొయ్యల ఫ్యాక్టరీ నిర్వాహకులు దొంగ లెక్కలు చూపించారు. ఈ కంపెనీలో కాలుష్య ఉల్లంఘనలపై జూలై 2న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను నిలదీశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన రొయ్యల ఫ్యాక్టరీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మూసివేసింది. కాకినాడ జిల్లా గురజానపల్లిలోని రొయ్యల ఫ్యాక్టరీలో భారీ కాలుష్య ఉల్లంఘనలు అధికారులను గుర్తించారు. ఇక వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా పంట కాలువలు, డ్రైన్లలోకి కంపెనీ వదులుతుంది అని చెప్పేసి నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు నాయుడు తెలుసుకుందాం. అప్పారావు, వైసీపీ నేతకు సంబంధించిన రొయ్యల ఫ్యాక్టరీని మూసివేసినట్లుగా అధికారులు తెలుస్తోంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నీలిమా, మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కూటమి ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప మండలంలో గురజమాపల్లిలో గత కొన్నేళ్లుగా వీరభద్ర రొయ్యల ఎగుమతి కంపెనీ పేరుతో ద్వారంపూడి కుటుంబం రొయ్యల ఫ్యాక్టరీ నిర్వహిస్తుంది. అయితే గడిచిన కొన్నేళ్లుగా పూర్తిగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడికెక్కడ ఉల్లంఘనలు, అనుమతులు లేకుండా అట్టగోలుగా ఈ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి సమీప ప్రజలు వ్యర్థ జలాలపై అధికారులు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా మాజీ సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడు కావడంతో గడిచిన వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఈ కంపెనీ జోలికి రావడానికి అధికారులు భయపడిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో జూలై 2వ తారీఖున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి స్థానిక ప్రజలు ఫిర్యాదులు ఇచ్చిన నేపథ్యంలో అధికారులు విశాఖపట్నం సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోన్ అధికారులు కూడా వచ్చి తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా ఈ కంపెనీలో భారీ ఉల్లంఘనలు గుర్తించారు. ప్రధానంగా ఏదైతే ఫ్యాక్టరీకి సంబంధించి రొయ్యల శుద్ధికి సంబంధించి వ్యర్థ జలాలను ఏమాత్రం శుద్ధి చేయకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామ్స్ ఏవి పాటించకుండా నేరుగా పంటకాలలోకి డ్రైన్ లో కూడా పంపిస్తున్నట్టు గుర్తించారు. అదేవిధంగా ఏదైతే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ సంబంధించి విద్యుత్ వినియోగం పైన దొంగ లెక్కలు కూడా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమర్పిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఫ్యాక్టరీ చుట్టుపక్కల డ్రైన్ లో శాంపుల్ తీసుకొని పరిశీలించకుండా వ్యర్థ జలాలను వదిలేస్తున్నట్టు గుర్తించారు. అదేవిధంగా ఏదైతే కంపెనీలు అనుమతులు లేకుండా బాయిలర్లు అంటూ గుర్తించారు. ఇవన్నీ ఒకటైతే కంపెనీకి సంబంధించి ఏదైతే వ్యర్థ జలాలు, అదేవిధంగా కాలుష్యం సంబంధించి 13 ఎకరాలు గ్రీన్ బెల్ట్ నిర్వహించాల్సి ఉంది. అయినప్పటికీ కూడా ఇదేమీ నిర్వహించకుండా అనుమతులు పూర్తిగా ఉల్లంఘిస్తూ ఈ కంపెనీ ఈ నేపథ్యంలో అధికారులు కంపెనీకి నోటీసులు పంపించి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 8వ తేదీ నాటికి 13 ఎకరాలను కొనుగోలు చేసి గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రభుత్వానికి సమాధానం ఇచ్చింది. అదేవిధంగా దొంగ లెక్కలు కూడా పూర్తిగా పక్కన పెట్టి పూర్తి స్థాయిలో కాలుష్యానికి సంబంధించి వ్యర్థ జలాల నిర్మాణం సమర్థవంతంగా చేపడతామని కూడా చెప్తుంది. అయితే ఇవన్నీ కూడా నవంబర్ 8వ తేదీలోపు చేస్తామని చెప్పినప్పుడు కూడా ఇవన్నిటిని కూడా ఈ కంపెనీ పూర్తిగా ఉల్లంఘిస్తూ ఈ మాత్రం ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకుండా పోయింది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ఫ్యాక్టరీని కూడా సీజ్ చేశారు. ఇదే కాకుండా ప్రతిపాడు మండలం నియోజకవర్గంలో లంపకులలో కూడా మరొక ఫ్యాక్టరీ ఉంది. దీనిలో కూడా ప్రభుత్వం భారీ ఉల్లంఘనలు గుర్తించని చెప్పాలి. ఓ రకంగా చెప్పాలంటే గడిచిన 5 ఏళ్ళు అడ్డగోలుగా ఈ ఫ్యాక్టరీ నడిపిన ద్వారంపూడి కుటుంబం ఇప్పుడు ప్రభుత్వం మారడంతో లోపాలన్నీ కూడా బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. నీలిమా. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.